వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్. బుచ్చినాయుడు మండలంలోని 7 మండలాల పత్రికా విలేకరులు బుచ్చినాయుడు కండ్రిగా తెలుగు గంగా కార్యాలయం ఆవరణలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సత్యవేడు నియోజకవర్గం ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు మాట్లాడుతూ మార్చి 4వ తేదీ విజయవాడలో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులు పాల్గొని సభను జయప్రదం చేయడమైనది. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలపై దానికి సంబంధించిన మంత్రులతో అధికారులతో చర్చలు జరగడం జరిగింది. ఆ చర్చల్లో మంత్రులు అధికారులు స్పందించి జర్నలిస్టులు సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి తిరుపతిలో 22వ తారీఖున రాసభవనాలు జరిగే ఏపీడబ్ల్యూజేఎఫ్ సభలను నియోజకవర్గం విలేకరులందరూ పాల్గొని జయప్రదం చేయాలని సత్యవేడు నియోజకవర్గం అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలియజేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అన్న యూనియన్, ఈ యూనియన్ ఓన్లీ జర్నలిస్టులకు మాత్రమే వారి సమస్యల మీద పోరాడటం చేస్తున్నాం అన్నమాట. ఈ నెల 4వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో జరిగిన ర్యాలీలు బహిరంగ పెద్ద ఎత్తున జర్నలిస్టులందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి తర్వాత జర్నలిస్టుల సమస్యలపైన దానికి తగిన మంత్రులతో అధికారులతో చర్చించి కొన్ని వారు ఒప్పుకోవడం కూడా జరిగినది. ఇప్పుడు ప్రస్తుతం రేపు 22వ తేదీ మన తిరుపతి రాస భవన్లో జరగబోయే ఫెడరేషన్ సభలకి మన సత్యవేడు నియోజకవర్గం నుంచి నేను సత్యవేడు మండల ప్రెసిడెంట్గా అందరినీ ఆహ్వానిస్తున్నాను. అందరూ కలిసి 22వ తేదీ ఆదివారం మన తిరుపతి రాసభవన్లో జరిగే కార్యక్రమానికి అందరూ హాజరై జయప్రదం చేయాలని, మన జర్నలిస్టుల సమస్యలు, ఇంటి స్థలాలు, పెన్షన్లు, ప్రతి ఒక్కరికి రెగ్యులేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, గతంలో రైల్వే పాసులు ఇస్తున్నారు, వాటిని కూడా పునరుద్ధరించాలని వీటన్నిటి మీద మనం పోరాడుతున్నాం. చాలా వరకు మనకు సమస్యలకి వాళ్ళు స్పందించారు. మంత్రులు అయితేనేమి అధికారులు అయితే స్పందించి త్వరలోనే చేస్తామని మనకు హామీ ఇచ్చారు. దీంతోనే మనం రేపు 22వ తేదీ తిరుపతిలో జరగబోయే ఈ మహాసభలకు హాజరవ్వాలని నేను సత్యవేడు ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రెసిడెంట్గా, నియోజకవర్గ ప్రెసిడెంట్గా, తిరుపతి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను.